మీ పేరండి? నా పేరు ఆంజనేయులు అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను పట్టుకుంటాను. నేను రావికొండ గ్రామం నుంచి వచ్చాను, బండిమిల్లి మండలం. లోపల అన్ని సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి సార్. అంటే ఇప్పుడు దేవీ నవరాత్రులు కదా, ప్రభుత్వం ఏర్పాట్లు అనేవి ఎలా చేసింది సార్? ఏర్పాట్లు అనేవి చాలా బ్రహ్మాండంగా బాగున్నాయి. ఎక్కడెక్కడ వేరువేరుగా పెట్టారు, ఫ్రీగా పెట్టారు, సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి. అంటే వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ మెయింటెనెన్స్ అనేది ఎలా చేస్తుంది ఈ ప్రభుత్వం? పర్లేదండి, ఎక్కడికక్కడికే ఏర్పాటు చేశారు. వాటర్ సప్లై కానీ టాయిలెట్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ప్రజలకి రాకపోవడానికి మొత్తం ఏర్పాటు చేశారంటారు ఈ ప్రభుత్వం? చేశారండి, బాగా చేశారు. ఇంకా క్యూ లైన్లు కూడా ఎక్కువ పెట్టారు, ఫ్రీగా దర్శనాలు అవుతున్నాయి. మొత్తం బాగానే ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అంటే సార్ ఇప్పుడు గతంలో వచ్చారా మీరు? చాలాసార్లు వచ్చాను. అంటే దేవీ నవరాత్రులు గతంలో బాగున్నాయి, ఇప్పుడు బాగుందా గమనించారా? ఎప్పుడు గమనిస్తూనే ఉన్నా, నేను ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాను నవరాత్రులు అప్పుడు. ఇప్పుడైతే ప్రెసిడెంట్ బాగా ఉన్నాయి, బాగా ఏర్పాట్లు చేశారు. అన్ని పద్ధతులు కూడా బాగున్నాయి, ఎక్కడికి జనాలకి ఫ్రీగానే ఉంది. సార్ ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ చేశారని అంటున్నారు కదా, దాన్ని ఎలా భావిస్తున్నారు మీరు? దాన్ని చేశారు, అది ఇంకా గవర్నమెంట్ డెసిషన్. ఇంకా అదంతా మర్చిపోవాలండి. అది పదే ప్రచారం చేస్తే మళ్ళీ జనాలు ఇప్పుడు వెళ్ళాలన్నా తినాలన్నా లడ్డు గురించి అనేది చెడోపాయం వస్తుంది. అది అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో లడ్డు బాగానే ఉంది, బాగా తయారు చేసేస్తున్నారు, బాగున్నాయి. అన్నప్రసాదం కూడా అప్పుడు ఆ హయాంలో బాగాలా, ఇప్పుడు అన్నప్రసాదం కూడా బాగుంది తిరుపతిలో. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, ఇంకా పాతంతా మర్చిపోవడమే. మీ పేరు బాబాయ్? కోటేశ్వరరావు. ఎక్కడి నుంచి వచ్చారు? అలంగుతురండి. బాబాయ్, ఈ దేవీ నవరాత్రులకు ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా చేసింది? నిన్న నుంచి వస్తున్నాం, నిన్న చాలా బాగుంది. నిన్న కూడా భోజనాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. నిన్న కూడా వచ్చారు. మరి నిన్నటికి ఈ రోజుకి గమనించావా? నిన్న కొంచెం పోటింగ్ బాగుందండి, ఇప్పుడు పోటింగ్ తక్కువ ఉంది అంతే. అంటే ఏం కానీ జనం టైం ఉంది కదా, ఇంకా వస్తారు, రాకుండా అంటే ఉండదు. అది అంటే దేవీ నవరాత్రులు గతంలో చూసుంటావు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా గమనించా? ఇప్పటికి చాలా తేడా ఉంది, ఇప్పుడే బాగుంది. అంటే ప్రభుత్వం మెయింటెనెన్స్ కానీ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ చేశారా? అన్నీ నీట్గా శుభ్రంగా, వాటర్ ఏంటి, భోజనాలు ఏంటి, అంత నీట్గా చాలా బాగా పెడుతుంది. అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కల్తీ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు చేశారని అంటున్నారు కదా, జరిగింది కానీ మరి మార్చారు కదా, ఇప్పుడు బాగుంటుంది. అంటే ఇప్పుడు అలా జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయడం కానీ కాలినడకతో తిరుపతి వెళ్ళారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది బాబు? బాగుందండి అది. ఆయన మరి అది జరిగింది కాబట్టి ఆయన నిర్ణయించున్నారు కాబట్టి దానికి. హాయ్, మీ పేరు? నా పేరు కమల ప్రవల్లిక. ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ మధురానగర్ సైడ్ గద్దెవలస సేల పొలాల నుంచి వచ్చాము. ఎలా ఉన్నాయండి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు అనేవి, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉన్నాయి, వాటర్ ఎక్కడికక్కడ అవైలబిలిటీ ఉంది, అన్నదానం కూడా బాగానే జరుగుతుంది, పిల్లల వరకు ఓకే బాగానే జరుగుతుంది. అంటే మధ్యలో పాలు ఇవ్వడం కానీ అవన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి. ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తే పర్లేదు అనిపిస్తుంది. గతంలో దేవీ నవరాత్రులకు వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తాం, 9 రోజులు వస్తాం తప్పకుండా. గతానికి ఇప్పటికి ఏమైనా గమనించారా? పర్లేదు, అంటే పోయినసారి మీద ఈసారి ఇంకొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ చేస్తే పర్లేదు, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం స్పెషల్గా తీసుకుంటే కొంచెం బాగుంటుంది. అంటే అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు రాకపోకలకి ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది అంటే జనాలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి కొంచెం, అంటే ఎక్కువసేపు అమ్మవారిని చూసే అంత లేదు కానీ కొంచెం పర్వాలేదు, చూడగలుగుతున్నాం. రాకపోకల కంటే పోలీసులు ఆపుతున్నారు, కొంచెంగా పంపిస్తున్నారు, ఇబ్బంది ఏం అనిపించట్లేదు, పర్లేదు బాగానే అనేది. ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు బాగానే ఉంది మెయింటెనెన్స్ ఫెసిలిటీ కానీ అన్ని ఓకే, పర్వాలేదు, అన్ని అవైలబిలిటీగా ఉన్నాయి. బాబాయ్, మీ పేరు? ఎంఎస్ ప్రసాద్. ఎక్కడి నుంచి వచ్చారు? రాజంపేట నుంచి వచ్చారు. రాజంపేట. బాబాయ్, ఇప్పుడు దేవి నవరాత్రులు కదా, ప్రభుత్వ ఏర్పాట్లు అనేది ఎలా చేసింది? మనం సార్ బాగా చేసినారు, బాగా చేశారు. మెయింటెనెన్స్ కానీ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది సార్, పైన బాగుంది. వాటర్ ఫెసిలిటీ కానీ బ్రహ్మాండంగా ఉంది సార్. వాటర్ బాటిల్ ఇస్తున్నారు, 10 రూపీ వాటర్ బాటిల్ ఒక్కొక్క మనిషికి ఒకటి ఇస్తున్నారు, బాగా చేస్తారు. అంటే మీకు దర్శనానికి వెళ్ళిపోయడానికి రావడానికి ఏమి ఇబ్బంది అనిపించలేదు? కరెంట్ బాగా పెట్టి ఏమి ఇబ్బంది అనిపించలేదు సార్, క్యూలో బాగా ఏర్పాటు చేశారు. గతంలో దేవి నవరాత్రులకు వచ్చావా? రాలేదు సార్, ఇంతకుముందు రాలేదు, ఇది ఫస్ట్ టైం రావడం. ఎలా అనిపిస్తుంది నవరాత్రులు రావడం? బ్రహ్మాండంగా ఉంది సార్. గతంలో వెళ్ళావా తిరుపతి? వెళ్ళామండి. ఎక్కడే కదా, అప్పటికి ఇప్పటికి తేడా కనిపించా? తేడా అంటే చాలా అనిపించింది. టేస్ట్ లడ్డు టేస్ట్ కానీ అంతా. మరి ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందండి. ఓకే బ్రో, అయితే సరే, ఇప్పుడు దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు అనేది ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం రావడం ఇక్కడికి, అది చాలా బాగుంది అనమాట. హడావిడి కానీ అంతా బాగుంది. వాటర్ ఫెసిలిటీ కానీ ఏమి ఇబ్బంది లేదు? ఏమి ఇబ్బంది లేదండి, అంతా బాగుంది. అమ్మవారి అలంకారం కానీ పోలీసులు అంటే కొంచెం బాగా సేఫ్గా నీట్గా మాట్లాడుతున్నారు, మొత్తం క్లీన్గా ఉంది, నీట్గా ఉంది.
మేము చాలా దూరం నుంచి వచ్చినా సాటిస్ఫై అయ్యాం. అది మేము ఇవన్నీ చెక్ చేసాం, చాలా బాగున్నాయి అంటే ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ పెడుతున్నారు, వాష్రూమ్ ఫెసిలిటీ ఉంది పైన మాత్రం. అంతా బాగుంది. మళ్ళీ వాటర్ సప్లైస్ అంతా బాగుంది. దర్శనం మధ్యలో నీళ్ళు ఇస్తున్నారు తాగడానికి, అంతా ఓకే అండి. అంటే దర్శనానికి వెళ్ళిపోయేటప్పుడు కూడా అంటే వెళ్ళడానికి రావడానికి మీకేమి ఇబ్బంది అనిపించలేదా? ఏం అనిపించలేదండి. లోపల ప్రసాదం కూడా ఇస్తున్నారు తినడానికి, అంతా ఓకే అండి. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? విజయవాడ వచ్చారు, ఏం చెప్తాం, నవరాత్రులకు వచ్చారు కదా. అయితే సాటిస్ఫైడ్ అండి, చాలా బాగా చేశారు. చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి, చాలా బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మీ పేరు? ఎం గోపాల్ నాయక్, ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్? రాజంపేట డిపో ఉంటే. డిపో రాజంపేట. ఎలా ఉంది బాబాయ్ ఇక్కడ? అంటే దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా చేసింది? బాగా చేసింది. బాగా చేసిందా? ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ మెయింటెనెన్స్ కానీ బాగుంది. దర్శనానికి వెళ్ళేటప్పుడు రాకపోకలకి ఏమి ఇబ్బంది లేదా? బాగుంది, ఏమి ఇబ్బంది లేదు, బాగుంది. మరి ఏం చెప్పాలనుకుంటున్నాయి ప్రభుత్వానికి? మంచి ప్రభుత్వం అని చెప్తాను. మంచి ప్రభుత్వం బాగా చేస్తున్నా. బాగా చేస్తుంది. అంటే బాబా ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పేసి చాలా రూమర్స్ వస్తున్నాయి కదా, దాన్ని ఎలా చూస్తున్నాం? అది మాకేం తెలుపా తెలీదు. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. హాయ్, మీ పేరు? నా పేరు దుర్గా అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? ద్వారకా తిరుమల నుండి వచ్చాము. అంటే ఇప్పుడు దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు మీరు దర్శనానికి వెళ్ళిపోయేటప్పుడు రాకపోకలకి ఏమి ఇబ్బంది లేదా? ఇబ్బంది లేదు. స్టార్టింగ్ నుండి పెట్టారు దారి, ఇక్కడ నుండి వెళ్ళాము, మధ్యలో వాటర్ అవి ఇచ్చారు, చాలా బాగుంది. ప్రభుత్వ ఏర్పాట్లు కానీ మెయింటెనెన్స్ కానీ ఎలా అనిపించిందమ్మా మీకు? మెయింటెనెన్స్ చాలా బాగుంది, దర్శనాలు కూడా బాగా జరిగినాయి, ఎవరికి ఇబ్బంది లేదు, చాలా ఫ్రీగా. గతంలో ఎప్పుడైనా వచ్చారా? ఇంతకు ముందు వచ్చాము, అంటే నవరాత్రుల్లో ఇదే ఫస్ట్ టైం రావడం. అప్పటికిప్పటికి ఏమైనా గమనించారా అమ్మా? మేము అంతకు ముందు పారాయణకి వచ్చాము, అప్పుడు కూడా ఫుల్ రష్ ఉంది. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది, ఫ్రీగా జరిగిన మామూలుగా దర్శనాలు మాత్రం చాలా బాగా జరిగింది. అంటే మా తిరుపతి దేవస్థానంలో లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పేసి అంటున్నారు కదా, దాన్ని ఎలా భావిస్తున్నారు మీరు? దాని గురించి అయితే మరి మనకు తెలీదు, కాకపోతే అది జరిగింది కాబట్టి దానికి దోష పరిహారాలు చాలా వరకు శ్లోకాలని అవన్నీ ఇవన్నీ చదివాము. ఇంకా దేవి నవరాత్రి విజయవాడకు వచ్చారు కదా, మీ ఫీలింగ్ అనేది ఏంటి? చాలా బాగుందండి. నవరాత్రుల్లో మేము దర్శనానికి వచ్చాము, అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా తిరిగి వెళ్తున్నాము, చాలా బాగుంది సార్. అంటే ఇప్పుడు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ పరంగా అయితే ఇప్పుడు చాలా బాగుందనే భావిస్తున్నాము, బాగుంది.